హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. నేనైతే మునగాకు పచ్చడి చేయాలనుకుంటున్నా. చూసేయండి. ముందుగా కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. కొంచెమే నేనైతే వీడియో కొంచెం స్లోగానే తీశాను. కొంచెం మినపప్పు ఆయిల్లోనే వేసుకోవాలండి. కొద్దిగా మిరియాలు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఇది శనగపప్పు, ఎండుమిరపకాయలు ఒక 2 వేసి బాగా కలుపుకోవాలి. మంట స్లో చేసి ఇది బాగాసేపు ఇలాగే కలుపుకోవాలండి. కొంచెం దూరగా వేగినాక ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 4-5 వెల్లుల్లి, ఇది కొంచెం కలిపినాక పచ్చిమిరపకాయలు 4 సగానికి కట్ చేసిన, అవి అలాగే ఉంటే పేలుతాయండి. అవి ఆయిల్లో వేస్తే. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కొద్దిగా సేపు వేగనివ్వాలండి. ఇవి కొద్దిగా మంట సన్నగా పెట్టినాం కదా, కొంచెం టైం పడుతుంది. ఇక పెద్దది ఉల్లిగడ్డ అండి. ఉల్లిగడ్డ ఎందుకంటే కొంచెం బాగుంటుంది, టేస్ట్గా ఉంటుందని. ఇంతకుముందు చేసినప్పుడు అయితే ఉల్లిగడ్డ ఏమి వేయలేను, పొడి పొడిగా అయిపోయిందండి అది. ఇవి అయిపోయినాయి. లాస్ట్కు ధనియాలు అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలండి. ఇవి మీరు ఒకసారి చేసి చూడండి, బాగుంటుంది. మొక్కల నొప్పులు రావంట, మా అత్తమ్మ చెప్పింది. ఇప్పుడు లాస్ట్కి అయితే కొన్ని నువ్వులు వేయాలి. నువ్వులండి లాస్ట్కు, నువ్వులు కూడా ఒక స్పూన్. ఇది బాగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్లోనే ఇవన్నీ వేసి కొంచెం కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. మిక్సీ గిన్నెలో తీసేయాలండి. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలన్నట్టు. మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి మునగాకు శుభ్రంగా కడిగి తడిపోయే వరకు మంచిగా ఆరబెట్టి కడిగానండి. ఇగో మునగాకు ఇది లేతది అయితేనే చట్నీ బాగా వస్తుంది. మంచిగా వాటర్లో కడిగేసి మొత్తం వాటర్ మొత్తం పోయేదాకా దాన్ని ఆరబెట్టాలి. ఇది ఒక 2 కట్టలు అనుకుంటా. మా ఊరికి వెళ్ళాను కదా మొన్న, మా ఊరు నుంచి తీసుకొచ్చిన. బాగా కలుపుకోవాలి. వేసిన తర్వాత లేతదేనండి, పైన ఇట్లా ఉంటుంది కదా లేతగా ఆకేది. ఆకు తీసుకొచ్చి మొత్తము ఆ కొమ్మ నుంచి ఆకు మొత్తం దూసేయాలా. ఇంకో 2 టమాటాలండి, బాగా కలుపుకోవాలి.
మూత పెట్టి ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు వేగనివ్వాలి. ఆలోగా ఇది మిక్సీ పట్టేయాలండి. ఇంతకుముందు వేగించాం కదా మసాలాలన్నీ. ఒక 10 నిమిషాలు అయిపోయింది. ఇది అయిపోయిందండి. దీన్ని కూడా ఇంతకుముందు మనం మసాలాలన్నీ పట్టాం కదా అందులోనే వేసి ఇది కూడా మిక్సీ పట్టాలండి. మెత్తగా పట్టుకోవాలి ఇది. దీంట్లో వాటర్ గిట్ట ఏం పోయొద్దండి. దీంట్లో కొద్దిగా చింతపండు, సాల్ట్, ఒక స్పూన్ సాల్ట్, దీంట్లో మనం కారం పొడి అలాంటివి ఏం వేయమండి. ఎందుకంటే మిరియాలు వేసాము, ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసాము కదా, కారం పొడితో అవసరం లేదు, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అదే బాండీలో ఇంకా కొంచెం ఆయిల్ వేసి తాలిపేద్దామండి లాస్ట్కి. ఇది కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, మెంతులు వేయొద్దండి, అదే కొంచెం వగరుగా ఉంటుంది కాబట్టి మెంతులు వేయొద్దు. ఎండుమిరపకాయలు, అలోగా మిక్సీ పట్టుడు అయిపోయిందండి. ఇందులో శనగపప్పు మినపప్పు కూడా వేయచ్చు. అది మా వారు కొద్దిగా ఇష్టం ఉండదండి, వేస్తే టేస్ట్గా ఉంటుంది. కళ్యామాకు లాస్ట్కి, పసుపు, ఇది మనం మిక్సీ పట్టాం కదా మునగాకు మసాలాలన్నీ ఇందులో వేసుకోవాలండి ఆయిల్లో. మునగాకు చట్నీ టేస్టీగా రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, చూడండి మీరు కూడా ఇలా చేసుకోండి. పెద్దవాళ్ళకైతే మొక్కల నొప్పులు రావంట, మా అత్తయ్య వాళ్ళు చెప్తారు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, బాగుంటుంది. దీంతో నేను రెండోసారి అండి చేయటము. నా ఛానల్ చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదన్నా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. నా ఛానల్ అయితే ఈ మధ్యలో పోవటం లేదు ఫ్రెండ్స్, ఎందుకో కొన్ని వీడియోస్ అయితే తీసేశారండి. ఒక 10 వీడియో దాకా వెళ్ళిపోయాయి, ఆటోమేటిక్గా వెళ్ళిపోయాయి. ఎలా వెళ్ళిపోయాయో నాకైతే తెలియదు, ఆ పైనుంచే పోయాయా ఏమో నాకు అర్థం కావడం లేదు. ఛానల్ చూడండి ఫ్రెండ్స్, డబ్బు ఏం ఖర్చు అవుతలేదు కదా, ఒక లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.